హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఇవాళ హోటల్ స్టైల్ ఆలూ కర్రీ ఇంకా పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఆలూ కర్రీ మనం పూరీలోకి ఇంకా మసాలా దోశలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అలాగే పూరీలు ఫ్లఫీగా పొంగేలాగా రావాలంటే ఒక చిన్న చిట్కా లాస్ట్లో చెప్తా, వినేయండి. సరే, మరి ముందుగా ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ముందుగా ఒక 3 పొటాటోస్ ఉడికిచ్చేసుకొని పెట్టేసుకున్నానండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మరి కొంచెం సేపు వేయించేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసేసి టమాటోస్ కూడా కొంచెం సేపు మగ్గే వరకు వేయించేసుకోవాలి. మగ్గాక కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మరి కొంచెం సేపు టాస్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా చేత్తోనే స్మాష్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని కలిపేసుకొని కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మరి కొంచెం సేపు దగ్గర అయ్యే వరకు ఉడకపెట్టుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ మధ్యలో అడ్జస్ట్ చేసేసుకొని ఇంకో 5 మినిట్స్ బాయిల్ చేయడమే. అంతే, ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో రుచిగా ఆలూ కర్రీ రెడీ. పూరి పిండిని నేనేమో ముందుగానే కలిపేసుకొని ఒక అర్ధగంట సేపు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా, పూరీలు పొంగేలాగా ఎలా రుద్దుకోవాలి అని చెప్పి. చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా రుద్దుకోవాలి. అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టుకోకుండా, పూరి అనేది పతలాగా కాకోకుండా మరీ మందంగా కాకోకుండా మీడియంగా వచ్చేలాగా రుద్దుకుంటే ఇలా పొంగుతూ పచ్చిగా లేకోకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఫ్లఫీగా సాఫ్ట్గా పూరి రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.